గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు జూమ్. గుడ్ మార్నింగ్ ఉమా మేడం గారు, వెల్కమ్ టు జూమ్. లీడర్స్ అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి. అందరూ కూడా మేడం గారికి వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం గారు, వెల్కమ్ జూమ్ మేడం గారు. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ టు జూమ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ టు జూమ్ మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ గుడ్ మేడం. మార్నింగ్ మేడం, వెల్కమ్ టు జూమ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మా, వెల్కమ్ టు జూమ్ సెషన్. ఆల్ ది బెస్ట్ అమ్మా. గుడ్ మార్నింగ్ ఉమా మేడం గారు. లీడర్స్ మిగతా వాళ్ళందరూ కూడా మేడం గారికి మెసేజ్ రూపంలో వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం, హార్ట్లీ వెల్కమ్ మేడం. కంటిన్యూ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ముందుగా మనకి ఈ వెస్టీజ్ అనే ప్లాట్ఫామ్ని పరిచయం చేసిన మన శ్రీ గౌతమ్ బాలే గారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. అలానే మా అప్లైనర్ రవణమ్మ గారికి, అలాగే మణికుమార్ సార్కి, నన్ను ఎంతగా సపోర్ట్ చేస్తున్న దేవి మేడం, రవణమ్మ గారు, సత్యవతి మేడం గారికి, రవికుమార్ సార్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే మనకి ఇంత ఎర్లీ మార్నింగ్ అనే కాకుండా ఏ టైంలో అయినా సరే మనకి జూమ్ ఉంది అని కండక్ట్ చేస్తున్న మన భూపతి సార్కి, అలాగే మనకి ఇంత మీనింగ్ఫుల్ వీడియోస్ని మనకి అప్లోడ్ చేసి మన లీడర్స్ అందరూ ఇంకా పైకి రావాలని చెప్పి ప్రతిదీ కూడా మనకి షేర్ చేస్తున్న మన భూపతి సార్కి కూడా నాకు అనంతకోటి కృతజ్ఞతలండి. అలాగే జూమ్ అటెండ్ అయిన లీడర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు వచ్చేసి ఉమాలక్ష్మి భారతి అండి. మాది కాకినాడ. ఫస్ట్ నేను వెస్టీజ్కి రాకముందు నేను ఒక డిగ్రీ స్టూడెంట్ అండి. అయితే నేను వెస్టీజ్లోకి దేనివల్ల వచ్చాను అంటే, అందరూ కూడా హెల్త్ కోసమే కదండి వస్తారు చాలామంది. సో నేను కూడా అదే పర్పస్ మీద వచ్చానండి. కానీ మెయిన్ నేను రాలేదండి వెస్టీజ్లోకి, మా అమ్మగారు వచ్చారు. అంటే ఒకానొక రోజులో డ్వాక్రా మీటింగ్ ఏమో అనుకొని పక్క వీధిలో మీటింగ్ ఉందనేసి మాకు రిలేటివ్స్ అవుతారండి, పిన్ని వాళ్ళుని. సో వాళ్ళ ద్వారా మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగిందండి. వాళ్ళ దగ్గరికి మా రవణమ్మ మేడం గారు, అలాగే డాక్టర్ సత్యవతి మేడం గారు, మణికుమార్ సార్ వీళ్ళు ముగ్గురు వచ్చారంటండి. అప్పటికి కూడా నేను వెళ్ళలేదండి. ఎందుకంటే డ్వాక్రా అనేసి మనకి సంబంధం లేదు కదా, పెద్దవాళ్ళకి ఉంటుంది కాబట్టి. మాకు కూడా తెలియకుండా అమ్మగారు మీటింగ్కి వెళ్ళారండి. మీటింగ్కి వెళ్ళడం ద్వారా అక్కడికి వెళ్ళిన తర్వాత డ్వాక్రా వాళ్ళు తప్ప మిగతా అందరూ కూడా ఒక 20 to 25 మెంబర్స్ అనేది అటెండ్ అవ్వడం జరిగిందండి. సో అదే టైంలోని మన వెస్టీజ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశారంటండి. చేసిన తర్వాత ఎప్పుడైతే మా అమ్మగారికి వెస్టీజ్ కోసం చెప్పినప్పుడు, ఎందుకంటే స్టార్టింగ్లో ఎవరికి ఏది అర్థం కాదు కదా సార్. సో తద్వారా మా అమ్మగారికి కూడా ఏది అర్థం అవ్వలేదండి. ఎప్పుడైతే హెల్త్ అనే పదం వచ్చిందో ఆవిడకి అప్పుడు మైండ్లో ఒకటి ఆలోచన అనేది వచ్చిందండి. ఎందుకంటే అప్పటికి నా వల్ల మా అమ్మగారు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారండి. నేను 8th క్లాస్లోనే నా 8th క్లాస్లోనే టాన్సిల్స్ ఆపరేషన్ అనేది జరిగిందండి లీడర్స్. ఆ టాన్సిల్స్ ఆపరేషన్ దగ్గర నుంచి నేను మంత్లీ ఏదో ఒక రోజైనా, ఏదో ఒక టైంలో అయినా నేను కంపల్సరీగా మనకంటూ ఉండే ఒక ఫ్యామిలీ డాక్టర్కి అయితే నేను వెళ్ళాల్సి వచ్చిందండి. ఎందుకంటే ఏదో ఒక బాడీ పెయిన్ కానీ, ఫీవర్ కానీ, లేదంటే ఏదైనా హెల్త్ ఇష్యూ నెలకొకసారైనా కంపల్సరీగా నాకు వచ్చేదండి. అలాంటిది నేను నా ఇంటర్కి వచ్చిన తర్వాత నాకు నరాల వీక్నెస్ స్టార్ట్ అవ్వడం, నా డిగ్రీకి వచ్చిన తర్వాత కీళ్ళవాతం రావడం, అలాగే నా చేతి మీద గ్యాంగ్లియాన్ సిస్ట్ అంటే కొవ్వు కాయలు అంటారు కదండి. సో అలా ఫామ్ అవ్వడం, ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి హెల్త్ ఇష్యూ అనేది నాకు ఇంక్రీజ్ అవ్వడమే తప్ప డిక్రీజ్ అయ్యేది కాదండి. సో అలాగ మా అమ్మగారు నాతో అలాగ 4 to 6 ఇయర్స్ అనేది బాధపడడం వల్ల, ఎప్పుడైతే వెస్టీజ్లో హెల్త్ ఉంది, హెల్త్తో పాటు ఆదాయం కూడా ఉంది అని చెప్పగానే, ఆదాయం కోసం మాటకేం కానీ హెల్త్ అనేది మనకు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, మా పాపకి చాలా ఇబ్బంది పడుతుందని చెప్పి కనుక్కొని రవణమ్మ గారితోని కన్సల్ట్ అయిన తర్వాత ఏదైతే ప్రాబ్లం ఉందో అదంతా ఎక్స్ప్లెయిన్ చేశారంటండి. అప్పటికి మాకు తెలీదు. ఇంటికొచ్చి ఆధార్ ఐడి అంట ఏదని ఏమి కూడా చెప్పలేదు మా అమ్మగారు. సో వెళ్ళి వెంటనే ఆధార్ తీసుకొని మేము భోజనం చేస్తున్నామండి. ఆధార్ తీసుకొని వెళ్ళి వెంటనే అనేది ఐడి అనేది తీసుకోవడం జరిగిందండి. అంత 20 to 25 మెంబర్స్లోని మా అమ్మగారు ఒక్కలే అక్కడ కనెక్ట్ అయ్యారండి. సో కనెక్ట్ అయిన తర్వాత వెళ్ళి వెంటనే ఐడి వేసుకొని
ఐడి యేసుకున్న తర్వాత ఏంటి ప్రాబ్లమ్ అనేసి మేడం అడిగితే, పలానాది ఇలాగా పాపకి బాగోట్లేదండి అని చెప్పారు. చెప్పిన తర్వాత అమ్మ మీరు వాడితే గనక నమ్మకం బట్టి మీకు రిజల్ట్ అనేది వస్తది. ఆ రిజల్ట్ మీకొచ్చిన తర్వాత మీరు 10 మందికి చెప్తే మీకు ఆదాయం కూడా వస్తదంటే, ఫస్ట్ నాకు ఆదాయం కోసమేంటి అప్పటికి కొంచెం బానే ఉంది ఆదాయం అనేసి అన్నారు. హెల్త్ మెయిన్ అండి మా పాపకి అనేసి అన్నారండి. వెంటనే సప్లిమెంట్స్ అనేది రాయడం జరిగింది. ఆ తర్వాత సప్లిమెంట్స్ రాసిన తర్వాత 2 రోజుల తర్వాత మా అప్లైనర్ రామలక్ష్మి గారు, అలాగే నాగేశ్వరరావు గారు వీళ్ళ ద్వారా మేము ఆఫీస్‌కెళ్ళడం జరిగిందండి. అప్పుడు కూడా నేను ఆఫీస్‌కెళ్ళలేదండి. మా అమ్మగారే వెళ్లారు. నేనైతే స్టార్టింగ్‌లో ఏది పట్టించుకోలేదండి. ఎందుకంటే చాలా అంటే చాలా ఫేక్ కంపెనీస్ అనేది మనం కళ్ళారా చూస్తున్నాం కాబట్టి, ఇది కూడా అలాంటి కంపెనీ ఏమో అని ఆలోచించి, నేను కూడా ముందుకనేది సాగలేదండి. తర్వాత ఎప్పుడైతే మా అమ్మగారు తీసుకొచ్చి సప్లిమెంట్స్ అక్కడ ఇంటి దగ్గర పెట్టారో, అప్పటికి కూడా 1 మంత్ అనేది నెగ్లెక్ట్ చేశాను. నెగ్లెక్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేశానో అప్పటికి ఇంకా బాధ ఎక్కువయ్యేదే తప్ప తక్కువ అవ్వదు కదండీ! హెల్త్ ఇష్యూ అనేది నాకెప్పుడు పెరుగుతూనే ఉండేది కాబట్టి, అప్పుడు బాధ కూడా ఎక్కువ అవుతది కాబట్టి, సో, నేను ఆ సప్లిమెంట్స్ అనేది యూజ్ చేయడం జరిగిందండి. అప్పుడు నేను 8థ్ క్లాస్ నుంచి అంటే డిగ్రీ సెకండ్ ఇయర్‌కనేది వచ్చేసాను. నాకు పరిచయం అయ్యేది కూడా డిగ్రీలోనే వెస్టీజ్ అనేది. సో, అప్పటినుంచి బాధ అనేది నేను డిగ్రీ సెకండ్ ఇయర్‌లో ఎప్పుడైతే నేను ఈ వెస్టీజ్ పరిచయం అయిన తర్వాత సప్లిమెంట్స్ క్రిల్ ఆయిల్, విటమిన్ బి12, కాల్షియము, విటమిన్ సి సబ్లింగ్వల్ స్ప్రే ఇలాగా నా ప్రాబ్లమ్‌కి తగ్గట్టు నేను చాలా సప్లిమెంట్స్ యూజ్ చేశానండి. స్టార్టింగ్ అయితే నేను అన్ని సప్లిమెంట్స్‌లో ఫస్ట్ నేను క్రిల్ ఆయిల్ అనేది యూజ్ చేశానండి. ఆ క్రిల్ ఆయిల్ రిజల్ట్ అనేది నాకు 4-6 ఇయర్స్ బాధ అనేది నాకు ఆ పెయిన్ రిలీఫ్ అనేది 2 డేస్‌లోనే నాకు రిలీఫ్ ఇచ్చిందండి. అప్పుడు నేను నమ్మి మిగతా సప్లిమెంట్స్ కూడా యేసుకోవడం స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఒకటి క్యూర్ అవ్వడం. నాకు రిజల్ట్ నా బాడీలో నాకు తెలియకుండానే యాక్టివ్‌నెస్ రావడం. అలాగా నాకు డిగ్రీ థర్డ్ ఇయర్ అనేది కంప్లీట్ అయిపోయింది. అప్పటికి కూడా పోన్లే హెల్త్ ఒకటే కదా! ఆదాయం అంటున్నారు అనేసి నేను అప్పటికి కూడా ఆలోచించలేదండి. అప్పుడు కూడా వెస్టీజ్ అనేది మేము టేకప్ చేయలేదు. తర్వాత ఇంకా డిగ్రీ అయిన తర్వాత చాలామంది జాబ్స్ కోసం చూస్తారు కదా! సో, నాకు కూడా అలా కంపెనీ తరపున జాబ్ అనేది రావడం జరిగిందండి. రీసెంట్‌గా కూడా నాకు చాలా జాబ్స్ వచ్చాయండి. ఇక్కడ కాకినాడ బీచ్ దగ్గర కంపెనీస్ దగ్గర నుంచి చాలా కాల్స్ వచ్చాయి. రీసెంట్‌గా మొన్న కూడా కాలొచ్చింది. కానీ నేను మళ్ళీ ఇవన్నీ ఆలోచించకుండా వెస్టీజ్ టేకప్ చేయలేదు. ఏమీ చేయలేదు. జాబ్‌కి ఎళ్ళలేదు అని చెప్పి కొంచెం ఆశ అయితే ఉంటది కదండీ! గవర్నమెంట్ జాబ్ రావాలి. ఏదైనా నేను గవర్నమెంట్ జాబ్ సాధించాలి అనే ఒక తపనతో నేను వైజాగ్ ఐఏసీఈ కోచింగ్‌లో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటికి నేను వెస్టీజ్‌లో జాయిన్ అయ్యి ఒక 4 మంత్స్ పైబడే అవుతుందండి. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వైజాగ్ 1 మంతే ఉన్నానండి. ఆ హాస్టల్ ఫుడ్ పడకపోవడం అని, లేదంటే ఏదో ఒక ఇష్యూ మళ్ళీ అక్కడ మళ్ళీ స్టార్ట్ అవ్వడం, మళ్ళీ ప్రాబ్లమ్. అలాగ నేను ఆ ప్రాబ్లమ్ మళ్ళీ ఎందుకు నేను రేజ్ చేసుకోవడం అని నా బర్త్‌డే ఆగస్ట్‌లో అయితే, ఆ ఆగస్ట్ టైంలో నేను ఇంటికొచ్చేయడం జరిగింది. ఎప్పుడైతే అప్పుడు మా అమ్మగారు సీరియస్‌గా తీసుకున్నారండి. "నీకు తగ్గింది కదా!" అని చెప్పి అనగానే, "సరే అమ్మ నాకు తగ్గింది. నేను 10 మందికి నేను చెప్తాను" అనేసి నేను, మా అమ్మగారు కలిసి వెస్టీజ్ అనేది టేకప్ చేయడం జరిగిందండి. ఆ 4 మంత్స్ జాయిన్ అయిన తర్వాత కూడా అప్పుడు కూడా మేము స్టార్టింగ్‌లో ఎవరికీ వెస్టీజ్ అనేది అసల పేరు స్పెల్లింగే రాదు కదండీ! సో, తద్వారా మేమైతే ఎప్పుడైతే మీటింగ్ కండక్ట్ చేస్తారో అప్లైన్ అంతే మా రమణమ్మ గారు ఏది చెప్తే అది. స్టార్టింగ్‌లోని ఫోను చేసేవారండి. ఇప్పటికి కూడా మేడం మాకు ఏ టైంలో మీటింగ్ ఉన్నా, లేదంటే ఎక్కడ ఏ మీటింగ్ కండక్ట్ చేసినా, "అమ్మ పలానా దగ్గర మీటింగ్ ఉంది. మీరు వెళ్ళండి" అంటే మేడం మాట కాదు, నో అనకుండా నేను, మా అమ్మగారు, మా డౌన్‌లైన్ సునీత మేడం గారు, గిరిజా గారు, అలాగే మా విజయనగరం టీమ్ వాళ్ళు మొత్తం అందరూ కూడా మీటింగ్ అనేది కండక్ట్ అవ్వడం జరుగుతుందండి. అప్పుడు నేను స్టార్టింగ్‌లో మాకు తెలియకుండానే ఫాస్ట్ స్టార్ట్ అయ్యాము. అయిన తర్వాత మాకప్పుడు ఎందుకంటే నార్మల్‌గా ఎన్నో కంపెనీస్ చూడడం వల్ల ఇక్కడ రికగ్నిషన్‌లు అవి ఇవి అంటున్నారు ఏంటి అనేసి నేనొక ఆలోచన చేశానండి. చేసిన తర్వాత ఎప్పుడైతే ఫాస్ట్ స్టార్ట్ అయ్యారో అని స్టేజ్ మీదకి పిలిచారో, నాకు మా అమ్మగారికి ఒకే స్టేజ్ మీద సన్మానం చేయడం అయితే జరిగిందండి. అప్పటి నేను టేకప్ చేయడం స్టార్ట్ చేశానండి. ఎందుకంటే తల్లిదండ్రులతోనే సన్మానం చేసుకున్నాను. అంటే నా యొక్క తల్లితో నేను
సన్మానం చేసుకున్నాను. ఇంతకన్నా గొప్ప వరం ఏముంటది అని చెప్పి నేను అప్పటినుంచి స్లోగా ఒకళ్ళకి చెప్పడం స్టార్ట్ చేశానండి. చేసిన తర్వాత అలాగ రిజల్ట్ అనేది స్లోగా రావడం జరిగింది. ఇంక నేను ఇలాగైతే పనవ్వదు. పార్ట్ టైమ్‌లా చేస్తే పనవ్వదు. ఎప్పుడైతే ఫుల్ టైమ్ చేశామో మన సక్సెస్ అనేది మన కళ్ళ ముందు మనకు కనిపిస్తది అనే ఒక ఆలోచనతో ఏదైతే నేను ఒకే నెలలో ఉండి, ఒకే నెలలోనే 30,000 పే చేశానో నేను ఐఏసీఈ ఇన్‌స్టిట్యూట్ నుంచి వచ్చేసి, అప్పటినుంచి నేను వెస్టీజ్ అనేది టేకప్ చేయడం స్టార్ట్ చేశానండి. అంటే నాకు ఇన్ని జాబ్స్ వచ్చినా కూడా జాబ్‌కి ఎందుకెళ్ళలేదు అని కొంతమంది క్వెషనింగ్ చేశారు. ఆళ్ళందరికీ కూడా నేను ఏదో ఒక రోజు అనేది ఫుల్ స్టాప్ పెట్టి చూపిస్తాను వెస్టీజ్ నుంచి అనేసి నేనొక ఎయిమ్‌తోనే నేను ఇందులో గోల్‌తోనే పనిచేస్తున్నానండి. ఏంటి అంటే ఆ తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత వెస్టీజ్‌లోని మేము సప్లిమెంట్స్ అనేవి చాలా మందికి ఇచ్చామండి. స్టార్టింగ్ రిజల్ట్ ఏంటి అంటే స్కిన్ అలర్జీ అండి. మా వీధిలోన అంటే అప్పుడు కూడా రమణమ్మ గారు హోమ్ మీటింగ్ చేయడానికి మా వీధికొచ్చారు. అదే మా ఇంటికొచ్చారండి. హోమ్ మీటింగ్ కండక్ట్ చేశాము. కండక్ట్ చేసిన తర్వాత మా వీధిలో వాళ్ళు చాలామంది హోమ్ మీటింగ్‌లోని అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన తర్వాత అందులో ఒక ఆమెకి స్కిన్ అలర్జీ అంటే 6 సంవత్సరాల నుంచి పడిన బాధ మన కాకినాడలో స్పెషలిస్ట్ అంటే సాయి సుధా అని చాలా హాస్పిటల్స్ తిరిగారండి. కానీ 6 సంవత్సరాల బాధ అనేది ఆవిడకి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా క్యూర్ అనేది అయ్యేది కాదండి. సో, తద్వారా మన మేడము మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత ఆమె కాళ్ళు చూసిన తర్వాత, "ఏంటమ్మా నీ కాళ్ళు ఇంత ఇలాగున్నాయి. నీకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. నీకు పర్లేదా?" అని అన్నారు. అయితే క్యాన్సర్ అంటే ఎవరికి భయం ఉండదండి. సో, అలాగా ఏంటండి అలా అంటున్నారంటే, "మరి నీకు స్కిన్ అనేది చాలా పాడైపోయిందమ్మా. నువ్వు మన దాంట్లో సప్లిమెంట్స్ ఉంటాయి. యూజ్ చేస్తావా?" అంటే వాళ్ళు స్టార్టింగ్‌లోని నమ్మలేదండి. ఎందుకంటే స్టార్టింగ్ ఏది రిజల్ట్ రావాలన్నా, సక్సెస్ అవ్వాలన్నా ఏది మనం చేయలేం కదండీ! సో, అలాగే వెయిట్ చేసాము. వాళ్ళే వస్తారు నొప్పున్న వాళ్ళు ఎవరైనా మన దగ్గరికి అనేసి ఒక దీంతో వెయిట్ చేస్తా ఉంటే, వాళ్ళంతట వాళ్ళే వచ్చి మాకీ సప్లిమెంట్స్ కావాలి అని కోరుండొచ్చి తీసుకొని తర్వాత మేడం అన్నారు 3 నెలల నుంచి 6 నెలలు వాడమన్నారండి. కానీ వారం రోజుల్లోనే మన దగ్గరున్న సప్లిమెంట్స్ వాళ్ళకి తీసుకొని ఆ నోని, అల్ట్రామాటిక్ హోమ్ నీడ్స్, కాల్షియము, స్కిన్‌కి నీము, టాక్సిక్ క్లీన్ ఇవన్నీ మేము ఇవ్వడం జరిగిందండి. ఇచ్చిన తర్వాత వారం రోజుల్లోనే లోపల స్కిన్‌కి ఏదైతే పురుగులు పట్టిందో, ఆ పురుగులన్నీ కూడా వెంటనే బయటికి రావడం స్టార్ట్ అయ్యాయండి. అప్పుడు వాళ్ళు భయపడి ఫోను చేసి, "ఏంటి ఇలా అవుతుందంటే, అయితే నీకు పనిచేసిందమ్మా ఈ ప్రొడక్ట్. లోపల నుంచి వేస్ట్ అనేది నీకు బయటకొస్తుంది" అని చెప్పారండి. అప్పటినుంచి వాళ్ళు యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అదే ఫస్ట్ రిజల్ట్ మాకు సక్సెస్ అవ్వడం. ఏంటి అంటే మా వీధిలోని అంటే అంత పెద్ద డాక్టర్సే క్యూర్ అవ్వదు అనేసి అన్నారండి. కానీ మీ ద్వారా మాకు క్యూర్ అయిందనేసి చేతులెత్తి దండం పెట్టారండి. మాకు కాదు దండం పెట్టేది. అప్పుడు మా అమ్మగారు అన్నారనమాట. మాకు కాదు దండం పెట్టేది. ఈ యొక్క ప్రొడక్ట్ పరిచయం చేసిన గౌతమ్ బాలి గారికి మీరు కృతజ్ఞతలు చెప్పుకోవాలని చెప్పారండి. ఆ తర్వాత నేను స్టార్ట్ చేయడం జరిగింది. అలాగా నెమ్మదిగా ఫస్ట్ రిజల్ట్ కోసం చూడకంట ఫస్ట్ టీమ్‌నైతే నేను బిల్డప్ చేసుకున్నానండి. అలా అంటే మా అమ్మగారికి చదువు రాదు. సో, మా అమ్మగారికి సపోర్టివ్‌గా నేను ఒక లైన్ వేసుకోవడం, అలాగా మా అమ్మగారికి అలాగా జాయిన్ చేయడం, ఇలాగా మొత్తం మా డౌన్ టీమ్ ఉన్న మా లీడర్స్‌కి కూడా ఎవరికీ అంతలాగా చదువుకోలేదండి. సో, వీళ్ళందరికీ కూడా నేనొక్కదాన్నే నా అంటే నాతో పాటు 4 లీడర్స్‌కి ఈ నలుగురు లీడర్స్‌కి కూడా నేనొక్కదాన్నే టీమ్ బిల్డప్ చేసి వాళ్ళకి ఎవరికైతే ప్రొడక్ట్ కావాలో కాకినాడ నుంచి పెద్దాపురం లేదంటే తిమ్మాపురం ఎక్కడ ప్రొడక్ట్ ఉంటే అక్కడ నేను పరిగెట్టి రోజు స్కూటీ మీద అనేది నేను డైలీ డోర్ టు డోర్ అనేది చేయడం స్టార్ట్ చేశానండి. నేను ఎప్పటినుంచి స్టార్ట్ చేశానంటే మేము స్టార్ట్ అయ్యి నియర్లీ ఒక 9-10 మంత్స్ అవుతుంది. ఫస్ట్ 5 మంత్స్‌లో నేను స్టార్ట్ చేయలేదండి. తర్వాత ఎప్పుడైతే సిక్స్త్ మంత్ నుంచి టీమ్ బిల్డప్ చేసుకొనొచ్చి, అప్పుడు మనకు 2026 ఇయర్‌లో ఫస్ట్ జాన్వరి నుంచి నేను సీరియస్‌గా టేకప్ చేయడం జరిగిందండి. టేకప్ చేసిన తర్వాత నేను ఒక ఎయిమ్ పెట్టుకున్నాను. ఏదైనా మనం గోల్ అనేది పెట్టుకునేటప్పుడు అది సాధించాలనుకుంటే ఎలాగైనా సాధిస్తాం కదండీ! సో, నేను కూడా ఒక లక్ష్యం అనేది పెట్టుకున్నానండి. మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నానండి. మీకంటూ ఒక లక్ష్యం పెట్టుకొని పని చేయండి. లేకపోతే వేరే వాళ్ళ లక్ష్యం కోసం పని చేయాల్సొస్తుంది అని నేను ఒక దగ్గర చూసానండి. సో, అదే నేను ఆ పాయింట్ పట్టుకొని
ఆ ఒక్క అంటే స్టార్టింగ్ ఇయర్‌లోనే స్టార్టింగ్ డే నుంచి నేను జనవరిలో మా అమ్మగారిని నేను ఎలాగైనా బ్రాంజ్ చెయ్యాలి. బ్రాంజ్ చేసిన తర్వాతే నేను నెక్స్ట్ మంత్ నేను వెస్టీజ్‌లోనే ఉండాలి అనే ఒక తపనతో నేను స్టార్ట్ చేసి డోర్ టు డోర్ అంటే మీకు తెలుసు కదండీ పాయింట్స్ ఎంతైతే మనం తీసుకోవాలో అంటే బ్రాంజ్ అవ్వడానికి. నేను అనుకునేదేంటంటే అప్పటికి నాకు వెస్టీజ్ ప్లాన్ కూడా పూర్తిగా తెలిసేది కాదు కదండీ. సో, అంటే ఒకే నెలలోని మనకి ఇన్ని పాయింట్స్ చెయ్యాలని నేను గుర్తించలేదు. 2 నెలలు కలిపేమో అనుకోని నేను అప్పుడు లేదంటే డిసెంబర్‌లోనే మా అమ్మగారు బ్రాంజ్ అయిపోవాలండి. కానీ నేను ఒకే నెలలో చెయ్యాలని అనుకోకపోవడంతో జనవరి మంత్‌లోని తెలుసుకొని నేను సింగిల్‌గానే అంటే విజయనగరం టీమ్ మాకంటూ చాలా అంటే చాలా మంచి లీడర్స్ దొరికారండి. సునీత మేడం గారి దయ వల్ల అక్కడ నాయుడు సార్ అని, ఇందు మేడం గారని, పద్మ మేడం గారని చాలా అంటే చాలా అంటే ఎవరికి బిజీ ఉండదండి. అందరికీ బిజీ ఉంటది. కానీ వాళ్ళకంటూ ఇంత పొలం పని చూసుకొని తెల్లవారుజామునే లెగిచి వెళ్ళి అక్కడ వర్క్ చూసుకొని మళ్ళీ ఆ సారు మళ్ళీ ఫీల్డ్‌కి మళ్ళీ పరిగెట్టి మళ్ళీ ఎవరికి ఏ ప్రొడక్ట్ సేమ్ నేనిక్కడ ఎలాగైతే నేను ఎవరికి ఏ ప్రొడక్ట్ కావాలంటే డీఎల్‌సీబీకి నేను ఒక్కదాన్నే వెళ్లి తెస్తానో సేమ్ అక్కడ నాయుడు సార్ అనేసి విజయనగరంలో కూడా ఆయన కూడా ఎళ్లి వెంటనే ఎవరికి ఏం కావాలన్నా ఫస్ట్ హెల్త్‌కి పరిచయం చేశారండి. సో, నేనైతే 15 డేస్ అక్కడ ఈ జనవరి నుంచి నేను స్టార్ట్ చేసేదేంటంటే 15 డేస్ కాకినాడలో, 15 డేస్ విజయనగరం. అంటే 15 డేస్‌కి ఒకసారి ఎళ్ళడం నేను స్టార్ట్ చేశానండి. నేను సింగిల్‌గా వెళ్ళి ఫీల్డ్ అయితే కంపల్సరీగా నేనేదైతే అనుకున్నానో నాకు రాకపోయినా పర్లేదు నా డౌన్ టీమ్‌కి నేను ఎంతో కొంత ఇప్పించి, నేననేది తర్వాత అంటే మన ఇయర్ ఎండింగ్ కల్లా లక్ష్య సాధించాలి అనేసి నేనొక ఎయిమ్‌తో, గోల్‌తోని పనిచేస్తున్నానండి. సో, అలాగే నేనక్కడ కూడా వాళ్ళకి టీమ్‌కి సపోర్టివ్‌గా ఉండి ప్రతిసారి కూడా ఎప్పుడు ఏ ఫోన్ స్టార్టింగ్‌లో కూడా నాకు వెస్టీజ్ అంటే నా టీమ్ నుంచి నాకు మా అమ్మగారి టీమ్ అన్నా, నా టీమైనా ఒకటే కాబట్టి ఎవరి టీమ్ నుంచన్నా స్టార్టింగ్ నాకు ఫోన్స్ గానీ ఏది వచ్చేది కాదండి. అంటే పలానా ప్రొడక్ట్ ఎలా వాడాలి? ఏం చేయాలి? ఎలా ఉన్నారండి? అలాగని. ఎప్పుడైతే నేను సీరియస్ టేకప్ తీసుకున్నానో అప్పటినుంచి నాకు తెలియకుండానే నాకు మార్నింగ్ అయితే మార్నింగ్, ఈవినింగ్ అయితే ఈవినింగ్ ఏ టైం అయినా సరే నాకు ఖచ్చితంగా ఏదో ఒక ఫోన్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకంటే నేనిచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అంటే మోకాళ్ళ నొప్పులకిచ్చాను, గ్యాస్ట్రిక్‌కిచ్చాను. అలాగే మా టీమ్ వాళ్ళు మనకి స్కిన్ అలర్జీకిచ్చారు, బ్లడ్ ఇన్ఫెక్షన్‌కిచ్చారు, పీసీఓడీ ప్రాబ్లమ్స్‌కిచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఒక 2 మంత్స్ అంటే సార్ కూడా జాయిన్ అయ్యి ఒక 6-7 మంత్స్ అలాగవుతదనుకోండి. అందులోని కొంతమందేంటంటే రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేశారండి. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా పరిగెడుతున్నారంటే ప్రతి ఒక్కరు కూడా మెయిన్ హెల్త్ కోసమే అండి. అక్కడ వ్యవసాయం ఉన్నా కూడా వ్యవసాయానికి అంత ఇంపార్టెన్స్ మెయిన్ ఇంకా ఇవ్వలేదు గానీ, మెయిన్ నేను బాగుంటేనే కదా వ్యవసాయానికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తాను అని ఒక ఇదితో ఫస్ట్ హెల్త్‌కనేది నాయుడు సార్ అనేది ప్రమోట్ చేయడం జరిగిందండి. మన ప్రొడక్ట్ ఏదైతే షేర్ చేశారో, ఆ ప్రొడక్ట్ యొక్క రిజల్ట్ అనేది చాలా బెస్ట్ రిజల్ట్ అనేది వచ్చిందండి. అక్కడ ఇప్పుడు చాలా రిజల్ట్ అనేది మనకి వస్తుంది. మన వెస్టీజ్ ప్రొడక్ట్ ద్వారా చాలా మంది ఆరోగ్యాన్ననేది మనం కాపాడుతున్నామండి. సో, నేను ఫీల్డ్ అనేది ఇలాగా చేయడం జరిగిందండి. ఎప్పుడైతే అంటే నేను ఏదైనా నేను అనుకున్నాను అంటే గనక అది సాధించి తీరుతానండి. లేదు అనుకోలేదు నేను అని బద్ధకించానంటే గనక నేనది ఎవరొచ్చి చెప్పినా లక్ష్మీదేవి వచ్చి చెప్పినా కూడా నేను అక్కడి నుంచి కదలనండి. సో, అలాంటిది ఏదైనా నేను అనుకున్నాను అంటే అది మాత్రం 100% నేను చేయాలనుకుంటానండి. సో, జనవరి మంత్‌లో మా అమ్మగారిని బ్రాంజ్ చేయాలనుకున్నాను. జనవరి అవ్వకుండానే నేను ఒక 5 డేస్ ముందునే నేను మా అమ్మగారిని బ్రాంజ్ చేసి చూపించానండి. 2600 పాయింట్లు ఒకే నెలలోని నేను విజయనగరం ఫీల్డ్ సింగిల్‌గా ఎళ్లి, అక్కడ ఫీల్డ్ చేసుకొని, మళ్ళీ వచ్చి కాకినాడలో ఫీల్డ్ చేసి, ఇలాగ 2 ఊర్లు కూడా నేను కవర్ చేసి, ఇక్కడ మా అమ్మగారు కూడా ఫీల్డ్ చేసి, ఇక్కడ మా లీడర్స్ మొత్తం అందరూ కూడా కష్టపడి మేము ఒకే నెలలో మా అమ్మగారిని బ్రాంజ్ చేయడం జరిగిందండి. అలాగే ఈ నెల గోల్ ఏంటి అంటే మా అమ్మగారిని సిల్వర్ చేయడమండి. సిల్వర్‌కి కూడా దగ్గరలోనే ఉన్నారు. సో, నేనేంటి అంటే నేనవ్వకపోయినా పర్లేదు. మా అమ్మగారినంటూ ఒక స్టేజ్‌కి నేను తీసుకురావాలి అని ఒక గోల్‌తో పనిచేయడం అయితే జరిగిందండి. ఇలాగ చాలా అంటే చాలా రిజల్ట్ చాలా మందికి అంటే ఇప్పుడు నేను ఎక్కడున్నా కూడా మా టీమ్‌కి అంటే మా వీధిలో అయినా నేనెవరికైతే ప్రొడక్ట్ ఇస్తానో, ఎవరికి ఏ ప్రొడక్ట్ ఎప్పుడు కావాలన్నా ఫోను చేసిన వాళ్ళు ఎవ్వరైనా సరే, మెయిన్ మా అమ్మగారు మాకు అప్లైనర్ కాబట్టి, మా అమ్మగారు కాదండి మీరే రావాలి.
అనే ఒక ఇదిలో వాళ్ళందరూ కూడా ఒక గుడ్ ఇంప్రెషన్తో నన్నైతే ఫోన్ చేయడం, లేదంటే ఎక్కడ చూసినా నన్ను గుర్తుపెట్టడం, ఇలాగ నాకు పలానా రిజల్ట్ వచ్చిందమ్మా, మీరు ఆ రోజు చిన్న ప్రోడక్టే అని చెప్పారు. కొంతమంది అయితే బయట ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఫస్ట్ ఏ ప్రోడక్ట్ అయినా కూడా మీరు ముందు కొనుక్కోండి, చెయ్యండి అని ఇబ్బంది పెడతారు. కానీ మీరు ఇప్పుడు మోకాళ్ళ నొప్పులకైతే జస్ట్ ఒక పెయిన్ రిలీఫ్ మన వెస్కేర్తోనే మీరు రిజల్ట్ అనేది రావాలని వెస్కేర్ రిజల్ట్ అనేది ఇచ్చారండి. లేదు, కొంతమంది చాలా ప్రొడక్ట్స్ అనేది ఇచ్చేవారు మాకప్పుడు. అంటే బయట ఇంగ్లీష్ మెడిసిన్ అన్నా కూడా చాలా అంటే చాలా మెడిసిన్ ఇచ్చేవారు. కానీ మీరు ఒక్క వెస్కేర్‌తోనే మాకు రిజల్ట్ అనేది వచ్చేలా చేశారనేసి నిన్నే నాకు ఇంకో రిజల్ట్ ఫోన్ కూడా చేశారండి. అంటే ఆయన చాలా అంటే చాలా ఇబ్బంది. తాటి కల్లు అంటారు కదండీ! ఆ కల్లు తీయడం ద్వారా ఆయన పైనుంచి కిందకి పడిపోయారంట. అప్పుడు మక్కనేది జారిపోవడం వల్ల ఆయన నడవలేకపోతున్నారండి. కానీ నేను ఇచ్చి ఒక 20 డేస్ కూడా అవ్వదేమండి. 20-25 డేస్ అవుతుంటే 1 మంత్ నియర్ దగ్గరలోని వెస్కేర్ అనేది నేను వాళ్ళకివ్వడం జరిగిందండి. ఆ వెస్కేర్ రిజల్ట్ అనేది ఆళ్ళు నిన్న ఫోన్ చేసి నాకు వెంటనే నేను సప్లిమెంట్స్ అనేది మేము యూజ్ చేస్తామండి అని వాళ్ళంతట వాళ్ళే ఫోన్ చేసి నాకు ఇలాగ సప్లిమెంట్స్ కావాలని చెప్పారండి. సో, నేను చెప్పబోయేది ఏంటి అంటే, ఎవ్వరైనా సరే మనం గోల్ అనేది పెట్టుకున్నాం అంటే, ఇందులో మనకి జూమ్‌లో అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ అనేది గోల్ అనేది ఫిక్స్ అవ్వాలి లీడర్స్. మనం గోల్‌తో పనిచేసామంటే ఏది అనేది సాధిస్తామండి. అదే గోల్ పెట్టుకోకుండా పనిచేస్తే గనక మనం ఏది సాధించలేమండి. నేను దానికి ఒక కొటేషన్ చెప్తానండి. గోల్ కోసం ప్రయత్నించేటప్పుడు ఎవరి తోడు ఉన్నా లేకపోయినా ముందుకు సాగిపోవాలంతే. అదే గాని మన అప్‌లైనర్స్ వస్తారు, మన డౌన్‌లైన్ ఉంటారు, మన పక్క వాళ్ళొస్తారు, మన ఎదుటి వాళ్ళు మనకు తోడుండాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళెప్పుడూ కూడా మన వెస్టీజ్‌లోనే కాదు, దేంట్లోనైనా సరే మనం వెనకబడే ఉంటామండి. అదే మనం గోల్ కోసం ప్రయత్నించేటప్పుడు ఎవరి తోడు లేకుండా మనం ముందుకు వెళ్ళామనుకోండి, అది లేట్ అవ్వచ్చు. 1 డే లేట్ అవ్వచ్చు, 2 డేస్ లేవటచ్చు, 1 ఇయర్ అవ్వచ్చు, 2 ఇయర్స్ పట్టొచ్చు. లేదా 3 ఇయర్స్ లేదంటే ఒక్క 5 ఇయర్స్. 5 ఇయర్స్ గనక మనం స్టాండర్డ్‌గా నిలబడితే సక్సెస్ అనేది ఎవరికి రాకుండా ఉంటది చెప్పండి లీడర్స్. సో, ఇదే కొటేషన్ అనేది మీరు కూడా టేకప్ చేసి అంటే గోల్ అనేది ఫిక్స్ అయ్యి, మీ యొక్క గోల్‌ని గట్టిగా, బలంగా మీరు ఫిక్స్ అయ్యి, ఈ వెస్టీజ్‌లో అనేది మీరు సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను లీడర్స్. అలాగే మనం గోల్ అనేది పెట్టుకున్న తర్వాత పెట్టుకున్నాం కదా అని ఒక ఇదితో కాకంట వర్క్ చేసుకుంటూ వెళ్ళాలండి. అదే వర్క్‌లో ఏంటి అంటే మనం ఏదైతే శ్రమిస్తామో అది మన ఆయుధం అవుతదంటండి. ఆ ఆయుధం అయితే మనకి విజయం అనేది మన బానిస అవుతదండి. శ్రమ అనేది నీ ఆయుధమైతే విజయం అనేది నీ బానిస అవుతదండి. సో, అంతేగాని గోల్ పెట్టుకున్నాం కదా! మనం ఇంట్లో కూర్చుంటే మనకు సక్సెస్ వచ్చేస్తది అనుకునే వాళ్ళకి ఎప్పుడు సక్సెస్ అనేది రాదండి. ఎవరైతే ఎప్పుడైతే గోల్ పెట్టుకున్నామనే మైండ్‌లో ఫిక్స్ అయ్యి, ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి ఈ రోజు నేను చెప్పిన తర్వాత నుంచి అంటే మీరు చెప్పేదేంటి అనేది కాకంట ఏ మన వెస్టీజ్‌లో ఏంటంటే ఒక క్యాస్ట్ ఫీలింగ్ గాని, ఒక ఎడ్యుకేటెడా, అన్‌ఎడ్యుకేటెడా అనే ఫీలింగ్ ఏది ఉండదు కాబట్టి, ఎవరైతే మనకి మంచి పాయింట్ ఏ విధంగా కనెక్ట్ అవుతదో, ఆ పాయింట్ కనెక్ట్ చేసుకొని, నేను చెప్పిన విధంగా గోల్ పెట్టుకొని ఈ రోజు నుంచి ఎవరైతే ముందుకు వెళ్తారో, ఈ ఇయర్‌లో మీరనుకున్న డ్రీమ్స్ అనేవి కంపల్సరీగా మీరు సక్సెస్ అవుతారండి. లేదు పెట్టుకోకుండా గోల్ పెట్టుకున్నాం కదా అని ఇంట్లో కూర్చుంటే గనక మనం శ్రమించకంట ఏ పని కూడా సక్సెస్ అనేది రాదండి. సో, నేననుకునేదేంటంటే, నా గోల్ ఏంటి అంటే, ఈ ఇయర్ ఎండింగ్ కల్లా నెలకి 1,00,000 అనేది నేను సంపాదించాలనే ఎయిమ్‌తోనే నేను వర్క్ చేయడం జరుగుతుందండి. సో, నేను చెప్పేదేంటంటే, వెస్టీజ్‌ని టేకప్ చేసిన వాళ్ళు ఇంకా చాలా మంది అంటే, టేకప్ చేయలేని వాళ్ళు ఇంకా చాలా మంది లీడర్స్ ఉన్నారండి. అంటే జాయిన్ అయిపోయి నాకు కొంచెం టీమ్ ఉన్నదిలే చాలు. ఆ టీమ్‌తోనే సరిపెట్టుకోవచ్చు అనే కొంతమంది అంటే ఇలా అంటున్నానని ఏమనుకోద్దు. అలా కాకంట ఇంకా ఉన్నారు, మనకి లేరు, మనకింకా టీమ్ ఎక్కువ కావాలి అనే ఒక ఫీలింగ్‌తోనే ముందుకి పరిగెట్టాలని నేనైతే చెప్పడం జరుగుతుందండి. మనకి ఎంతమంది టీమ్ ఉంటే అంత మనకి సక్సెస్ అయినట్టండి. అంటే అంత ఐశ్వర్యం ఉన్నట్టు. సో, మీరు కూడా ఈ రోజు నుంచి ఒకటంటూ ఫిక్స్ అయ్యి, మీరేదైతే గోల్ పెట్టుకుంటున్నారో, ఆ గోల్‌తో మీరు ఫిక్స్ అయ్యి ముందుకు జరగాలి అంటే ముందుకి సక్సెస్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను లీడర్స్. ఇంత మంచి అవకాశం ఇచ్చిన నా అప్లైనర్ రమణమ్మ గారికి, సత్యవతి మేడం గారికి, అలాగే మా మణికుమార్ సార్‌కి, రవికుమార్ సార్‌కి,
మన భూపతి సార్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీ యొక్క డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవునందుకు విశ్వానికి అనంతకోటి కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ మేడం. సో మీ యొక్క జర్నీలో వెస్టేజ్ బిఫోర్ వెస్టేజ్ ఆఫ్టర్ కూడా చూశారు కదండి. సో ఏ విధంగా అనిపించిందండి? రమణమ్మ మేడం గారు స్టార్టింగ్లో చెప్పినప్పుడు ఫీలింగ్ ఎలా ఉంది, కనెక్ట్ అయిన తర్వాత ఏ విధంగా అనిపిస్తుందండి అప్లైన్ మాటలు అనేవి? నేను స్టార్టింగ్లో వెస్టీస్ టేకప్ చేయకముందు అంటే నార్మల్గా ఎవరికైనా కొంచెం యాటిట్యూడ్ అని లేదంటే వాళ్ళు చెప్తే నేను చేయడం ఏంటి అనే ఫీలింగ్లో ఉండేవాళ్ళమండి. అంటే ఏజ్ అలాంటిది కాబట్టి ఎప్పుడైతే నాకు ఈ పెయిన్ అనేది తగ్గిందో ఆ వెస్టీస్లో ఏదో ఉంది అని నేను టేకప్ చేయడంతో రమణమ్మ గారు చెప్పిన మాటలతో ఆవిడ ఒక మాకు దేవుళ్ళంటోళ్ళనమాట. ఎలా అంటే ప్రతి అప్లై మన వెస్టీజ్‌లో ఉండే ప్రతి అప్లైనర్స్ కూడా మనకి టైమ్ టు టైమ్ ఫోన్ చేయడం. నేను ఆవిడలో గమనించింది ఏంటి అంటే ఒకవేళ మీటింగ్ కండక్ట్ అయినా ఆ మీటింగ్ తర్వాత మా ఇంటికి నేనప్పుడే అనుకునేవాళ్ళండి. అంటే మేడం ఇంకా ఫోను చేయలేదు ఏంటంటే, మేడం కరెక్ట్ టయానికి నేను ఎలా అనుకుంటాను మేడం ఈ టైంకి నేను ఫోను చేస్తారు. అనే టైంకి మేడం కరెక్ట్‌గా ఫోను చేసేవారండి. సో, అలాగ నేను ఆవిడలో ఆ మంచితనాన్ని, ఆవిడ చెప్పే విధానము, అలాగే నేను మేడం ఏదైతే చెప్తున్నారో ఆ ప్రతీదీ ఫాలో అయ్యి, ఇందులో నేను సక్సెస్ అవుతాను అనే ఒక ఎయిమ్‌తో అనేది నేను స్టార్ట్ చేయడం జరిగిందండి. బిఫోర్ వెస్టీజ్ ఏంటి అంటే, నేను ఒకటే అనుకున్నాను లీడర్స్ ఏ జాబ్ అయినా జాబ్ చెయ్యొచ్చు, నేను చెయ్యకూడదు అనట్లేదు. కానీ ఒకళ్ళ దగ్గర మనం పని చేయడం ఎందుకు అనే ఫీలింగ్‌తోని నేనే 10 మందికి ఉపాధి కలిగిస్తే బావుంటది కదా! అనే ఫీలింగ్‌తో బిఫోర్ వెస్టీజ్ అలా అనుకున్నాను. ఆఫ్టర్ వెస్టీజ్ అయితే ఇలా అనుకోవడం జరిగిందండి. సో, అప్పటినుంచి నేను టేకప్ చేయడం జరిగింది సార్. సో థ్యాంక్ యూ మేడం. మీరు ఈ విధంగా మాట్లాడడంలో వన్ డే వర్క్షాప్లు కానీ, వీక్లీ మీటింగ్లు కానీ, బూట్ క్యాంపులు కానీ ఏ విధంగా ఉపయోగపడ్డాయి మేడం? నేను ఎప్పుడైతే అంటే స్టార్టింగ్ తుని మీటింగ్ అనేది కండక్ట్ అయ్యాను. కానీ అప్పుడు నేను మైండ్ ఓపెన్ అవ్వలేదండి. ఎప్పుడైతే నేను విజయవాడ బూట్ క్యాంప్ మన గౌతమ్ బాలి సార్ గారొచ్చారో, నేను అప్పుడైతే నా మైండ్ అనేది చాలా అంటే చాలా ఓపెన్ అయిందండి. ఎందుకంటే మన సాఫ్ట్‌వేర్ కంపెనీసే కాదు, మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీయే కాదు, ప్రతీది బయటనేది చాలా కంపెనీస్ ఉన్నాయండి. కానీ ఎవరైతే ఆహ్, దీన్ని కనిపెట్టారంటే వెస్టీజ్‌ని ఎవరైతే ఫౌండర్ మన గౌతమ్ బాలి గారున్నారో, ఆయన్నే స్వయాన నేను కళ్ళారా చూడడం ద్వారా, నేను ఇంటికొచ్చిన తర్వాత మా అమ్మగారికి, మా నాన్నగారికి 2 రోజుల వరకు నేను అదే చెప్పడం స్టార్ట్ చేశానండి. ఎందుకంటే అక్కడ చేసే విధానం ఏంటి, అక్కడ చెప్పే పాయింట్స్ ఏంటి, ఆ లీడర్స్ ఏంటి, ఆ సన్మానం చేసే విధానం, మనమెప్పుడు చేసుకుంటాము అనే ఒక గోల్‌తో అక్కడే ఫిక్స్ అయ్యి నేను అప్పటినుంచి ఈ పాయింట్ నేను చెప్పడం మర్చిపోయానండి. అక్కడ ఫిక్స్ అయ్యే నేను విజయవాడ బూట్ క్యాంప్ నుంచే నేను మైండ్ ఓపెన్ చేసి నా కళ్ళు తెరుచుకొని నేను అప్పటినుంచి వెస్టీజ్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. అంటే చాలామంది చెప్పారు. మా రమణమ్మ మేడం గారు కూడా చెప్పారండి. కానీ ఫస్ట్ స్టార్టింగ్‌లో మేము టేకప్ చేయలేకపోయాము. ఎప్పుడైతే బూట్ క్యాంప్ అనేది మనకి ఇంత రిజల్ట్ అనేది ఇస్తదండి. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే బూట్ క్యాంపే కదా! హోమ్ మీటింగ్సే కదా! వన్ డే వర్క్‌షాపే కదా! చెప్పిందే చెప్తారు. వచ్చిన వాళ్ళే వస్తారు. ఏది కొత్త విషయం చెప్పరు. అనే ఒక ఫీలింగ్‌తోని చాలామంది రావడం జరుగుతుందండి. కానీ చెప్పిందే చెప్పడంలోనే ఏదో ఒక పాయింట్ అనేది మనం ఏదో ఒక రోజు మైండ్ పెట్టి ఆలోచిస్తామండి. సో, ఆ మైండ్ పెట్టి ఆలోచించిన రోజే ఆ పాయింట్ అనేది మనకు కనెక్ట్ అవ్వడం జరుగుతుందండి. సో, ఆ కనెక్ట్ అయినప్పుడే మన సక్సెస్ అనేది అప్పటినుంచి స్టార్ట్ అవుతదని నేను నమ్మి అప్పటినుంచి నేను ఏ మీటింగ్స్ అంటే డైలీ అంటే మనకెప్పుడు మీటింగ్ కండక్ట్ చేసినా, ఎక్కడ తిమ్మాపురమే కాదు, ఎక్కడైనా పెద్దాపురమే కాదు, ఏ మీటింగ్ కండక్ట్ చేసినా ఫస్ట్ పోస్ట్ అనేది చూడడం. స్టార్టింగ్‌లో అయితే రమణమ్మ గారనేది ఫోను చేసి పలానా పోస్ట్ అమ్మ, పలానా దగ్గరుందమ్మా మీటింగ్ అని చెప్పేవారండి. కానీ ఇప్పుడు మేడం చెప్పకముందే మేము మేడంకి మనీ అనేది సెండ్ చేయడం. మన బూట్ క్యాంప్‌కి కూడా మా తరపు నుంచి 5 మెంబర్స్ లీడర్స్ అనేది వచ్చారండి. ఆ బూట్ క్యాంప్‌లో వాళ్ళు సైదుల్ సార్ మీటింగు అలాగే అక్కడికొచ్చిన లేడీస్ మొత్తం అందరూ కూడా మీటింగ్ అనేది చూసి ఇంతలా ఉంటదా? అని చెప్పి ఇంకా పరిగెట్టడం స్టార్ట్ చేశారనమాటండి. సో, నేను ఇక్కడ జూమ్‌లో అటెండ్ అయిన వాళ్ళందరూ లేదంటే మీ యొక్క డౌన్‌లైన్స్‌కి చెప్పడం ఏంటి అంటే, ఫస్ట్ అనేది మనం అందరూ కూడా మీటింగ్స్‌కి అటెండ్ చేయాలండి మన లీడర్స్‌ని. నేనదొకటే చెప్పగలుగుతున్నాను లీడర్స్. సో థ్యాంక్ యూ మేడం. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి మేడం? కొత్తగా జాయిన్ అయిన వాళ్ళంటే
స్టార్టింగ్‌లోని ఎవరికీ రిజల్ట్ రాలేదు, చేయలేదు అని డిస్కరేజ్ అవ్వకంట రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేసి, మీరంటూ ఏ పని చేసుకున్నా కూడా రోజుకొక గంట లేదంటే 2 గంటలు ఈ వెస్టీజ్‌ని టేకప్ చేయమని నేనైతే చెప్తున్నానండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఆకలేసినప్పుడు అమ్మ అని పిలిస్తే, అమ్మ అన్నం కావాలని అన్నప్పుడే తప్ప లేదు అమ్మ పెడతారు. లేదు అడగకపోతే మనకు పెట్టరు కదండీ! సో, ఈ వెస్టీజ్ కూడా మనం పని చేస్తేనే తప్ప మనకి ఇన్‌కమ్ అనేది మనకి రాదండి. సో, అలాగా మన వెస్టీజ్‌ని ఒక అమ్మ రూపంలో చూసి మనం అడగాలే తప్ప అంటే మనం పని చేయాలే తప్ప పని చేయకుండా ఏది కూడా మనకు సక్సెస్ అనేది రాదండి. సో, స్టార్ట్ అయిన రోజు నుంచి మన చనిపోయే రోజు వరకు వెస్టీజే చెయ్యాలి అనే ఒక గోల్‌తో మీరు పని చేస్తే మీరు ఖచ్చితంగా 1 ఇయర్‌లో 1,00,000 అనేది సంపాదిస్తారు లీడర్స్. సో థ్యాంక్ యూ మేడం, మీ యొక్క జర్నీలో విశేషాలు మాకు షేర్ చేసినందుకు. సో ఏ విధంగా కనెక్ట్ అయ్యారు, ఏ విధంగా రిజల్ట్స్ వచ్చాయని షేర్ చేశారంటే, అదేవిధంగా మీ యొక్క డెడికేషన్ గురించి కూడా చెప్పారు. సో మీ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్.